కాబట్టి నీ భర్తకు లోబడి జీవించు, నీ భర్తకు మాత్రమే జీవించు. నీ భర్తకు కాక వేరొక పురుషునికి నువ్వు ఆశించినట్లయితే నీ జీవితం చాలా అది జారతం వంటిది. నీ భర్తను కాక ఏల పురుషుని నువ్వు జ్ఞాపకం చేసుకున్నావంటే నువ్వు ఖచ్చితంగా నరకానికే వెళ్ళిపోతావు. కాబట్టి నీ భర్తను కాక వేరొక పురుషుని నువ్వు ఎప్పుడుకు చూడదు. యోబు భక్తుడు ఏమంటాడు, కన్యకు నేను ఎలాగ చూతును అంటాడు. అలాగా మనం కూడా స్త్రీలమైన మనం నేను పురుషుని ఎలా చూడగలను, పరమందున్న నా తండ్రి ఆజ్ఞ ఏమగును అని నువ్వు ప్రశ్నించినట్లయితే ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధంగా జీవిస్తావు. ఆ ప్రశ్న నీ మైండ్లో ఉన్నట్లయితే నువ్వు దేనిలో ఉన్నవారవైతే ఉన్నదానివైతే నీకు ఆ ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి నీ భర్తను తప్ప వేరొక పురుషుని నువ్వు చూసావే అనుకో, ఒక్కొక్క దినాన నువ్వు తీర్పులో నువ్వు ఖచ్చితంగా ప్రశ్న ఆ దేవుడు నీకు ప్రశ్న వేస్తాడు. ఆ రోజు నువ్వు నీ జీవితం దేవునికి ధన్యకరంగా జీవించాను ప్రభా, నా మట్టుకు నువ్వు నాకు ఇచ్చినంత జీవితంలో నేను నీ సాక్ష్యం నిలిచాను, నా భర్తకు నేను నిలిచాను, నా పిల్లలకు నేను నిలిచాను అని ఒక దినాన నువ్వు సాక్ష్యం పంచాలి. ఆ సాక్ష్యం పొందుకునే భక్తి గల స్త్రీగా నువ్వు ఉన్నట్లయితే దేవునికి మహిమకరంగా నువ్వు జీవించాలి. ఆమేన్.